జై శ్రీరామ్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఈ ఇడ్లీ కూడా కన్నయ్య ప్రయాద్వైత్ రిక్వైర్మెంట్. వాడు ఇడ్లీలలో కలర్స్ అడిగాడు, పింక్ ఇడ్లీ, గ్రీన్ ఇడ్లీ అని కలర్స్ అడిగాడు. మన ప్రయాక్షర ఏం అడగదు, ఏది పెడితే అది తింటుంది పాపం, గుడ్ గర్ల్. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇడ్లీ పిండిని 4 పార్ట్స్ చేసుకొని ఒకటి వైట్ పక్కన పెట్టేసి మిగిలిన 3 పార్ట్స్లో ఒక దాంట్లో పసుపు కారం కలిపి కొంచెం వేసాను, అది ఎల్లో ఇడ్లీ అయింది. కొత్తిమీర పేస్ట్ వేసాను ఒక దాంట్లో, అది ఇది గ్రీన్ ఇడ్లీ, లైట్గా గ్రీన్ వచ్చింది. ఇంకొకటి బీట్రూట్ పేస్ట్ వేసాను, అది కాస్త ఆరెంజ్ కలర్ అయింది. ఉడికిన తర్వాత పింక్ బై ఆరెంజ్ వచ్చింది, గ్రీన్ బై లైట్ గ్రీన్ కలర్ వచ్చింది, ఎల్లో మాత్రమే మంచిగా వచ్చింది. సో ఇలా వాడి రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దాంతోపాటు మంచి పల్లీ చట్నీ, టేస్టీ పల్లీ చట్నీ అయితే పెట్టాను. కొంచెం కారం, పచ్చిమిర్చి కొంచెం తగ్గించి, పిల్లలకు కదా. సో ఇది ఇలా పెట్టాను. చూడాలి మరి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇస్తారు రాగానే ఫస్ట్ లంచ్ గురించి. ఆల్రెడీ స్నాక్స్లో దానిమ్మ పెట్టేశాను. మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. సో మార్నింగ్ రైస్ అయింది కదా, మళ్ళీ రైస్ ఏం పెడతాంలే అని చెప్పేసి ఇడ్లీ చేస్తా అన్న. అందులో కలర్స్ అడిగాడు మన కన్నయ్య. సో ఇది వీళ్ళ లంచ్ బాక్స్. మీకు కూడా ఇలా చేయాలనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.